హాయ్ వాళ్ళందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నా పెళ్లి సిరీస్లో సెకండ్ వ్లాగ్. ఇది నా పసుపు కొట్టే ఫంక్షన్. ఇక్కడ నుంచి మన పెళ్లి పనులు అనేవి స్టార్ట్ అవుతాయని సింబాలిక్గా మనం ఆ పసుపు కొట్టే ఫంక్షన్ చేస్తాం. ఆ కొట్టిన పసుపుని మనము మన వెడ్డింగ్ కార్డ్స్కి పెట్టడానికి, తర్వాత మన తలంబ్రాలలో కూడా అదే పసుపు మనము కలపడానికి వాడతాము. అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే మా డాడీ వాళ్ళది ఇంటి ముందు పెళ్లి పందిరి రాట అని ఒక కర్ర తీసుకొని దాన్ని బాగా నీట్గా క్లీన్ చేసుకొని దానికి పసుపు అవన్నీ పెట్టి ఒక ఏదైనా బకెట్లో అయినా మనకి ఏది వీలైతే అందులో మట్టి, లేదంటే మన ఇంటి ముందు స్పేస్ ఉంటే అందులోనే మనము తవ్వేసి ఆ రాట్ అనేది పాతుతాం అనమాట. నవధాన్యాలు అన్నీ పూజ చేసి, ఇది ఏంటంటే మన పెళ్లి పనులు అన్నీ మంచిగా స్టార్ట్ అవ్వాలి, ఏ అడ్డంకులు లేకుండా మంచిగా జరిగిపోవాలని అది నాటి తర్వాత దాని ద్వారా మనం పందిరైతే కడతాము. అండ్ ఇక్కడ మా డాడీ, మా తమ్ముడు వీళ్ళందరూ కలిసి ఇంటి ముందు వాటికి పూజ చేసి అన్నీ చేస్తున్నాము. అండ్ ఇది చేశాక పసుపు కొట్టడం అయితే స్టార్ట్ అవుతుంది. దానికి ఏం చేస్తామంటే మనం పసుపు కొమ్మల్ని దంచి ఆ తర్వాత మా సైడ్ అది ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ లాగా ఉంటుంది. ఒక సైడ్ తర్వాత మా సైడ్ ఏంటంటే కొంచెం బియ్యం చెరిగి చాటలో ఆ తర్వాత వడియాలైతే పెడతాము. ఇది పాతకాలంలో ఏంటంటే పెళ్లి పనులు అనేవి ఇప్పుడు చాలా రెడీమేడ్ అయిపోయాయి. మనకి అందరూ టెంట్లు వేయడానికి ఒకళ్ళు, పందిరి వేయడానికి ఒకళ్ళు, మనం అన్నీ మాట్లాడుకుంటున్నాము. అప్పుడులో అలా ప్రతిదానికి ఎవరు ఉండేవాళ్ళు కాదు. అందరు చుట్టాలందరూ ఒక దగ్గర కలిసి వాళ్ళే పందిరి వేయడం అవన్నీ చేసేవారు. కాబట్టి అప్పుడులో బియ్యాల్లో రాళ్ళు ఎక్కువ ఉండేవి, ఇప్పుడులాగా మనకి ఆటోమేటిక్ వచ్చేయట్లేదు కదా. అప్పుడు అందరు కలిసి పెళ్లి కోసం అని చెప్పి బియ్యం చెరిగేవారంట. ఎందుకంటే అప్పుడు పెళ్లి పనులకి హెల్ప్ చేయడానికి, ఆ 1 వీక్ కానీ ఎంతైనా చుట్టాలు ఉన్నప్పుడు తినడానికి వాటికి వడియాలు వేపి పెట్టేవారు. అండ్ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినవి నాకైతే మా వాళ్ళు చెప్పారు ఎందుకు మనం ఈ పనులు చేయాలి అన్నప్పుడు. ఇది రీజన్ని బట్టి ఈ పెళ్లి పనులు అనేవి మారుతూ ఉంటాయి. ప్లస్ నేనేమైనా మిస్ చేసినా మీ రీజన్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. అలా ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మేము ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. అండ్ ఏ రీజన్ అయినా ఎలా చేసుకున్నా, పద్ధతులు ఎలా ఉన్నా, మన ఫైనల్గా ఏంటి, మన పెళ్ళి అనేది చాలా బాగా జరగాలి, ఏ అడ్డంకి రాకూడదు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా తర్వాత పెళ్లి తర్వాత హ్యాపీగా ఉండాలి అని చెప్పి మన పెద్దవాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకొని ఇవన్నీ పెట్టారు. సో చేసుకునే పద్ధతులు, స్టైల్స్ అవన్నీ వేరే ఉండొచ్చు, కానీ అల్టిమేట్ గోల్ మాత్రం అందరిది ఒకటి, హ్యాపీగా చేసుకోవాలి పెళ్లి పనులు అని చెప్పి. అండ్ ఇక్కడైతే మా పసుపు దంచడానికి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాము. ఒక రోల్ తీసుకొని వాటన్నిటికీ బొట్లు అవన్నీ పెట్టి నీట్గా అయితే అరేంజ్ చేసుకున్నాము. ఇంక ఇక్కడ నుంచి నేను వాయిస్ ఓవర్ అంత ఇచ్చాను, మ్యూజిక్ పెట్టి మీకైతే వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. మరి కూర్చున్నా మీరు బోర్గా ఫీల్ అవుతారు కదా, అందుకని.
మా పసుపు ఫంక్షన్ అయిన 1-2 డేస్కి మా వెడ్డింగ్ కార్డ్స్ అన్నీ అయితే వచ్చేసాయి. ఇంకా వాటికి కూర్చొని పసుపు కుంకుమలు అన్నీ పెట్టాము. ఫస్ట్ కార్డ్ మేము మా అబ్బాయి వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ ఫస్ట్ కార్డ్ మాకు అమ్మాయి వాళ్ళకి ఇవ్వాలి. ఆ తర్వాతే ఈ కార్డ్స్ అనేవి మన చుట్టాల్లో అన్నీ పంచుకోవచ్చు. నా వెడ్డింగ్ కార్డ్ అయితే మా తమ్ముడు వెళ్ళి ఇచ్చాడు. దానికైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వాడి చేతులపైగా నా ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ మా అత్త వాళ్ళకి ఇచ్చినందుకు. హాయ్ ఫ్రెండ్స్, చూసేసారుగా మా పసుపు కొట్టే ఫంక్షన్. ఇంట్లో పెళ్లి కూతురుకి ఎక్కువేం ఉండదు, మ్యాక్సిమం మిగతా 5 మెంబర్స్ వాళ్ళే చేస్తారు. నేను జస్ట్ ఊరికే అట్లా మనం ఉన్నాం కాబట్టి రెడీ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. బాయ్, లవ్ యూ ఆల్.